ప్రైమ్9 ఎక్స్క్లూజివ్ సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ప్రైమ్9 స్క్రీన్ మీద పాశం మైలారం పారిశ్రామిక వార్డులో ఉదయం 6 గంటలకు ప్రైవేటు కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం అయితే మాత్రం 60 మంది కార్మికులు చిక్కున్నట్లు తెలుస్తుంది. ఉదయం 6 గంటలకు జరిగినటువంటి ఈ ఘటనలో దాదాపు 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. మరో 5 కార్మికులు అయితే మాత్రం మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనిపై అక్కడ జిల్లా ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోపక్క ఫైర్ సేఫ్టీ అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోపక్క పోలీసులు కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. అలాగే వైద్య సిబ్బంది కూడా అక్కడ సహాయ చర్యలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఒక పక్క క్షతగాతుల్ని మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు ఆసుపత్రులకు అయితే తరలిస్తున్నారు. గాయపడ్డ వారిని అంటే ఓ పక్క ప్రభుత్వం కూడా ఆదేశించింది అక్కడ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కి ఆదేశించడం, అలాగే జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కూడా ఘటనా స్థలంలో ఉండి ఒక సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఒక పారిశ్రామిక వార్డులో జరిగినటువంటి ఒక పరిశ్రమలో ఒక కెమికల్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంపై అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దామోదర రాజనరసింహ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా దీనిపై సీరియస్గా తీసుకున్నారు. వైద్య శాఖ అధికారులకు అయితే మాత్రం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అధికారులకి. అక్కడ అంటే ఎలాంటి ఏ విధంగా జరిగిందని కూడా ఇంకొక కొద్ది నిమిషాల్లోనే ఒక అధికారికగా ఒక కమిటీ వేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించిందా కంపెనీ, ఒక పక్క ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, మరో పక్క రియాక్టర్ ఒక్కసారిగా పేలటంతో దాదాపు 100 మీటర్ల వరకు కూడా అక్కడ కార్మికులు ఎగిసిపడ్డటువంటి అంశాలని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఉదయం 6 గంటలకు అంటే 6 గంటలకు ఉదయం షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. నేపథ్యంలో కార్మికులు విధులకు 60 మంది హాజరైనట్లు తెలుస్తుంది. మరోపక్క నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు కూడా అందులో ఉండటంతో దాదాపు 100 మంది 60 నుంచి 100 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క అంటే కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు అయితే అక్కడ ఆందోళన చెందుతున్నారు. మా వాళ్ళు ఎవరన్నా ఆ యొక్క ఘటనలో ఉన్నారా, జరిగినటువంటి ప్రమాదంలో అనే విధంగా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓ పక్క జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా అక్కడ సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం అయితే ఆదేశించింది ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు అన్నీ కూడా ఎలాంటి విఘాటం కలగకుండా అన్నీ కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశించడం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ కూడా వైద్యాధికారులు కూడా పలు సూచనలు చేశారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించాలని చెప్పేసి ఆదేశించడం. మరోపక్క అక్కడ జరిగినటువంటి ఘటనపై కలెక్టర్కి అయితే మాత్రం నివేదిక ఇవ్వాలని చెప్పేసి మంత్రి ఆదేశించడం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, సంగారెడ్డి పాషమైలారంలో జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో ఈ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి ఆరా తీశారు. అయితే కలెక్టర్ అలాగే ఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరివారైనా సరే క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించడం తెలుస్తుంది. ఇక సహాయక చర్యలో భాగంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం సిబ్బంది కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే రెస్క్యూ టీం అయితే ఏదైతే అందరినీ కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది, దీనికి సంబంధించి పూర్తి సహాయక చర్యల్లో ఏదైతే వేగవంతమైతే చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ అక్కడైతే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అలాగే ఎస్పీ అందరు అధికారులు అక్కడే ఉన్నారు. హైడ్రా టీం ఉంది, అలాగే పోలీసులు, ఫైర్ సిబ్బంది, దీంతోపాటు ఇప్పుడు ఎన్డీఆర్ఎస్ రెస్క్యూ టీం అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఏదైతే రియాక్టర్ పెరగడంతో పెద్ద ఎత్తున బిల్డింగ్కి డ్యామేజ్ జరిగింది. ఏదైతే సిగాచి కంపెనీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏదైతే పూర్తిగా నేలమట్టమైంది. దీంతోపాటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా ఏదైతే కొంత బీటలు పడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ కావడం వల్ల దీంతో వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో అది ఘాటుగా వస్తుంది. సో దీనికి సంబంధించి స్థానికులు కూడా ఏదైతే ఇప్పటికే ఆ వాసనకు సంబంధించి పూర్తిగా కూడా వారైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ స్థానికుల్లో కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధికారులు చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేయించి కాస్త దూరం ప్రాంతాలకు పంపిస్తున్నారు. అలాగే ఎవరు కూడా ఈ చుట్టుపక్కలకు రావద్దని చెప్పి కూడా చాలా స్పష్టంగా అధికారులు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వాసనకు ఏదైతే ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కెమికల్ ఫ్యాక్టరీ
ఫ్యాక్టరీ కాబట్టి చాలా మందికి ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాసన ఫైర్ వల్ల జరిగినటువంటి ప్రమాదం కాబట్టి ఆ వాసన పడకపోవడం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి కాసేపటికి అయితే దూర ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులకు సంబంధించినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ ఇప్పుడే అధికారులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆలోచించకుండా ఎక్కడ చికిత్స అవసరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పంపించాలని చెప్తున్నారు. అయితే స్థానికంగా అయితే ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైతే గాయపడి బయటకు వచ్చిన క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా ఇస్నాపూర్ దగ్గర ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. వారిలో కొంచెం మంది ప్రమాదంకి ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కొంత తీవ్రంగానే గాయాలైనట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైమ్ హాస్పిటల్స్లో కూడా జాయిన్ చేయించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఘటన పెద్ద ఎత్తున జరిగింది. సో సుమారు 60 నుంచి 100 మంది ఈ సిగాచి కంపెనీలో ఆ టైంలో ఉన్నట్టు ఏదైతే రియాక్టర్ పేలిన సమయంలో ఆ టైంలో ఉన్నట్టు తెలుస్తుంది. 100 మీటర్ల వరకు వారు పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. బ్లాస్ట్ కాగానే రియాక్టర్ బ్లాస్ట్ అయిన వెంటనే సుమారు 100 మీటర్ల వరకు కూడా ఏదైతే కార్మికులు పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సహాయక చర్యలు అయితే వేగవంతంగా కొనసాగుతున్నాయి. 8 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. సో ఏదైతే మంటలు నార్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైడ్రా భారీ క్రేన్లను కూడా తెప్పించి ఆ శిథిలాలను తొలగించి దాని కింద ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అలాగే గాయాల పాలైన అందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం అటు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా సివియర్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వారికి మెరుగైన చికిత్స కోసం సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మంచి హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించడానికి కూడా ఇప్పుడే అధికారులు అటు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కలెక్టర్ అందరూ కూడా ఏదైతే తగిన చర్యలు అయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. సో చుట్టుపక్కలకు మాత్రం ఫ్యాక్టరీ చుట్టుపక్కలకు ఎవరు కూడా రాకూడదు. ఈ వాసనకు ఖచ్చితంగా కొంత ఎవరైతే ఉంటారో వారికి ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాస్త దూరంగానే ఉండాలి. అలాగే చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఖాళీ చేసేసి కాస్త దూరంగా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ఈ సహాయక చర్యలు కూడా ఇంకో 2 గంటలు 3 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సో పూర్తి వివరాలు తెలవాలంటే మాత్రం మరికొంత 2-3 గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. రవి రైట్ అజీమ్, ఎక్కడైతే ఆ రియాక్టర్ పేలిందో ఆ భవనం పూర్తిగా కూడా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. మరోపక్క పక్క భవనం కూడా బేట్లు వాలినట్లు తెలుస్తుంది. అంటే క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? మరోపక్క ఆ పక్క భవనంలో కూడా అక్కడ ఖాళీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవచ్చా? మరోపక్క అక్కడ ఇప్పటి వరకు కూడా అధికారులు ఎంతమంది అక్కడ అంటే జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీతో పాటు ఇంకా ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరోపక్క హైడ్రా కూడా వచ్చింది. ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనుకోవచ్చు అజీమ్? సహాయక చర్యలు అయితే చురుగ్గానే కొనసాగుతున్నాయి. మొదట ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లు సుమారు 2 వచ్చాయి. దాని తర్వాత ప్రమాదం పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి వెంటనే ఏదైతే మరొక 6 ఫైర్ ఇంజన్ కూడా రావడం జరిగింది. దాని తర్వాత హైడ్రా టీం కూడా చేరుకొని భారీ క్రేన్లను కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ రియాక్టర్ పేలిన వెంటనే ఏదైతే ఆ సిగాచీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఒక్కసారిగా మొత్తంగా నిలమటం అయిపోయింది, కూలిపోయింది. సో కూలిపోవడంతో పాటు పక్కన ఉన్నటువంటి ఆనుకున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కూడా ఏదైతే కొంత బీటలు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కూడా కాస్త డీలా పడిపోయి ఈ ప్రమాదానికి సంబంధించి ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో ఈ నేపథ్యంలో గుర్తించవచ్చు మనం కార్మికులు ఏదైతే ఈ రియాక్టర్ బ్లాస్ట్ అయిన వెంటనే సుమారు 100 మీటర్ల వరకు ఎగిసి పడిపోయారు. అంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందనే దానిపైన మనం ఒక అంచనా వేయవచ్చు. సో ఈ నేపథ్యంలోనే అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ కావడం వల్ల కూడా ఏదైతే ఆ ఘాటైనటువంటి వాసనలు రావడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి నెలకొనడంతో అధికారులు అందరినీ కూడా సుమారు ఇప్పటికే అక్కడ ఏదైతే హైడ్రా అలాగే ఫైర్ ఇంజన్ టీం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీము ఇలా అన్ని టీములు కూడా చేరుకున్నాయి. సుమారు 100 మందికి పైగా ఏదైతే ఇప్పటికే ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అక్కడ ఎవరైతే మెరుగైన చికిత్స కోసం ఎవరైతే క్షతగాత్రులు గాయాలై బయటికి వచ్చారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అక్కడ నుంచి తరలించి వారికి మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఇంకా మెరుగైన చికిత్స కోసం అంటే ఎవరికైతే సీరియస్నెస్ ఇంకా ఎక్కువ అయిందో ఏదైతే మంటల్లో కాలిపోవడం వల్ల సో వారికి ఇంకా మెరుగైన చికిత్స కోసం కూడా తక్షణమే మెరుగైన చికిత్స కోసం మంచి హాస్పిటల్కి పంపించాలని చెప్పి కూడా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అలాగే అక్కడ ఉన్న మంత్రి దామోదర్ రాజనరసింహ అందరూ కూడా ఆదేశించారు. సో ఇప్పటికే అక్కడ జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా ఉండి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. అధికారులందరూ కూడా దగ్గరుండి దాని లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గాయాల పాలైన వారికి కూడా మెరుగైన చికిత్స అందించే అయితే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 100 మందికి పైగా ఏదైతే సహాయక చర్యలు అయితే ఇప్పటికైతే అక్కడ పాల్గొంటున్నారు. సో శిథిలాల కింద ఉన్నటువంటి వారిని తీయడమే ఇప్పుడు పెద్ద టాస్క్గా మారిపోయింది. ఎందుకంటే ఆ భవనం మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయింది. దాని కింద సుమారు 20 నుంచి 25 మంది ఉండే అవకాశం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సో ముందుగా ఆ క్రేన్ల ద్వారా దాన్ని మొత్తం పక్కకు జరిపించేసి వారిని తీయాల్సిన అవసరం ఉంది. అలాగే
ఫైర్ సిబ్బంది కూడా ఏదైతే మంటలార్పి పూర్తిగా మంటలార్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా చురుగ్గానే కొనసాగుతున్నాయి. మరి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో పూర్తిస్థాయి వివరాలు కూడా అధికారులు ఏదైతే అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది రవి. రైట్ అజీవ్, అంటే చాలామంది ఇది కెమికల్ ఫ్యాక్టరీ ఒక్కసారిగా రియాక్టర్ పేలటంతో అగ్ని ప్రమాదం సంభవించడంతో అంటే కార్మికులు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. మరోపక్క ఎటు వెళ్ళలేని పరిస్థితులు. అంటే ఉదయం ఎన్ని గంటలకి ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది? ఉదయం సుమారు ఈ ప్రమాదం 7-8 గంటల ప్రాంతంలో జరిగినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ సమయంలో కార్మికులు అప్పుడే అందరూ కూడా ఏదైతే ఉద్యోగాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పటికి సుమారు 60 నుంచి 100 మంది వరకు వచ్చినటువంటి అంచనా వేశారు. అదే సుమారు 10 గంటల తర్వాత అయితే ఈ మరికొంతమంది కార్మికులు ఎక్కువ శాతం దాంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పనిచేసే వారందరూ కూడా సుమారు 10 గంటల తర్వాతనే వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మరింత ఎక్కువ మంది ఏదైతే దాంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండే, కానీ ఏదైతే ప్రమాదం కొంత తెల్లవారుజామున సమయంలో అట్లా జరగడం వల్ల ఏదైతే కార్మికులు మాత్రమే ఉన్నారు. సుమారు 60 నుంచి 100 మంది కార్మికులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీరి వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా తెలవాల్సి ఉంది. అంటే ఆ సమయానికి అసలు ఎవరెవరు లోపలికి వెళ్ళారు, ఎంతమంది లోపలి ఉన్నారు అనేది తెలియాల్సి ఉంటుంది. సో ఆ సమయానికి రియాక్టర్ పేలే సమయానికి కార్మికులు కొంతమంది లోపలికి ఎవరైతే వెళ్ళడానికి లోపలికి వెళ్తూ ఉంటారో, సో ఆ రియాక్టర్ పేలిన వెంటనే బయట ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా 100 మీటర్ల వరకు బయట ఎగిసి పడిపోయారు. దాంతోపాటు లోపల ఉన్న వారు భయభ్రాంతులకు గురవుతారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగింది కాబట్టి వారు ఎటు రాలేని పరిస్థితి. కొంచెం మంది డేర్ చేసి బయటికి వచ్చినా పూర్తిగా కాలిపోయి వారి శరీరం మొత్తం కాలిపోయి వాళ్ళు బయటికి వచ్చేటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో ప్రమాదం అయితే పెద్ద ఎత్తున జరిగింది. సో దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. సీఎం కూడా ఫోన్లు చేసి అధికారులకు, అలాగే మంత్రులు కూడా ఏదైతే సంబంధించి అధికారులను అయితే ఆదేశించారు. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు తొందరగా చేపట్టాలి, తొందరగా దాంట్లో ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి, గాయపడినటువంటి క్షతిగాత్రులను వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స కోసం మెరుగైన చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇంకేమైనా టీమ్స్ కావాలంటే కూడా వెంటనే ఫోన్ చేసి తెప్పించుకొని మరీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే ఆదేశిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో టీం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గానే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ బీటలు వాడడం, అలాగే ఏదైతే ఈ వాసన ఘాటైనటువంటి వాసన కెమికల్ ఫ్యాక్టరీ కావడం వల్ల వస్తున్నటువంటి వాసన వల్ల చుట్టుపక్కల స్థానికులందరినీ కూడా ఏదైతే కొంచెం అధికారులు వెంటనే తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో సహాయక చర్య అయితే ముమ్మరంగానే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ రావాలంటే మాత్రం మరికొద్ది సేపట్లో మనకు మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది రవి. రైట్, థ్యాంక్ యూ అజమ్.